తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే నిరుద్యోగుల పోరాటం మీద అన్న విషయము కాంగ్రెస్ పార్టీ మర్చిపోయింది. గతంలో టీఆర్ఎస్ పార్టీ మర్చిపోయింది, ఈరోజు కాంగ్రెస్ పార్టీ మర్చిపోయింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 2009లో ఏ రకంగా అయితే విద్యార్థులను ఉద్యోగులను ఆపిర్రో ఈ రోజు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ వచ్చి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు నమ్మకద్రోహం చేసి ఇక్కడికి వచ్చి రాహుల్ గాంధీ ఏదైతే కల్లిబొలి మాటలు చెప్పిండో అవన్నీ దొంగ మాటలు అని చెప్పి ఈ రోజు నిర్ణయం అయిపోయింది. విద్యార్థులను జైల్లో ఖైదీలు వేసినట్టు గేట్లకు తాళం వేసి మరీ ఈ రోజు వాళ్ళని లోపల బంధించారు. అది ఎంతవరకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కరెక్ట్ నిర్ణయమో తెలుసుకోవాలి. ఇంకోటి పోలీసు వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకప్పుడు ఉద్యోగాల కోసం మీతో పాటు మేము అందరం కలిసి పోరాడిన వాళ్ళం ఈ రోజు మమ్మల్ని సంఖ్యలు వేసి మమ్మల్ని లోపలేసి పెట్టి తాళాలు వేసి గత ప్రభుత్వం ఏదైతే చేసిందో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పనిచేస్తుంది. గుర్తుపెట్టుకో, బీజేవైఎం ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకపోయినా, విద్యార్థుల పట్ల మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా, ఉద్యోగుల పట్ల మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా బీజేవైఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ధర్నాలు జరగబోతున్నాయి. ఖబర్దార్ గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, మా ఈ ఉద్యమం రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున జరగబోతుంది, అది గుర్తుపెట్టుకో. కోసం సహకరించాలని చెప్పి కోరుతున్నాం.